గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు కేవి రామరాజు, సీనియర్ సేల్స్ మేనేజర్, వనస్థలపురం బ్రాంచ్. నేను 2006 నుంచి కూడా ఈ కంపెనీలో ఒక సేల్స్ మేనేజర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. నాకు నా టీంలో 150 మంది దాకా ఏజెంట్స్ ఉన్నారు. వాళ్ళతో నేను బిజినెస్ చేపిస్తూ ఉంటాను. బట్ క్లయింట్స్ కూడా క్యాష్లెస్ కానీ రియంబర్స్మెంట్ కానీ వాళ్ళకి కావాల్సిన క్లయింట్స్ అన్నీ కూడా సపోర్ట్ చేస్తూ చాలా క్లయింట్స్ కూడా మేము పే చేయడం జరిగింది. గత 20 సంవత్సరాల నుంచి కూడా 33 crores వరకు నా క్లయింట్స్ సెటిల్మెంట్ జరిగింది. బట్ గత వారం రోజుల్లో కొన్ని బాధాకరమైన న్యూస్ ఛానల్స్లో కొంతమంది మీడియా వాళ్ళు కొంతమంది కంపెనీ వాళ్ళతో టైఅప్ అయిపోయి ఒక ఎదుగుతున్న కంపెనీని ఎలా డౌన్ చేయాలి, ఎదుగుతున్న కంపెనీకి ఎట్లా కాలు పట్టి కిందికి లాగాలి అనే ఒక దురుద్దేశంతో చేస్తున్న కొన్ని చూస్తే చాలా బాధాకరమైన విషయం. కానీ ఏ కంపెనీ అయినా సరే యాజ్ పర్ IRDA నామ్స్ ప్రకారం ఉంటుందనే సంగతి అందరికీ తెలుసు. కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అదే విధంగా ఉంటాయని కూడా ప్రతి కస్టమర్ తెలుసుకోవాలి. మీకు క్లెయిమ్ రానప్పుడు, ఒకవేళ రిజెక్ట్ అయినప్పుడు దానికి నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అనేది అంబుడ్స్మెన్స్కి వెళ్ళాలా, లేకపోతే ఇంకేమన్నా డాక్యుమెంటేషన్ ఇస్తే కనుక సెటిల్ అవుతా అని మీరు జాగ్రత్తగా ఆలోచించుకొని వాళ్ళని అప్రోచ్ ఇవ్వాలి. ఎవరో మీడియా దగ్గరికి వెళ్ళిపోతే ఏం క్లెయిమ్ సెటిల్ కాదండి, అట్లా బెదిరించి ఇట్లా చేస్తే కనుక ఏమీ కాదు. కానీ ఇన్ని వేల కోట్ల కస్టమర్లు, 7 లక్షల చిల్లర ఏజెంట్స్, 25,000 మంది ఎంప్లాయీస్ ఉన్న ఇంత అతిపెద్ద కంపెనీలో కొన్ని క్లెయిమ్స్ రాని కూడా ఉంటాయి. బట్ ఏ బేస్లో రాలేదో, అది జెన్యూన్గా రాలేదా లేకపోతే ఎట్లా ఉంది అని మీ కస్టమర్గా మీకు అడిగే రైట్ ఉంటుంది. దానికి మీ ఏజెంట్ కానీ, మీ సేల్స్ మేనేజర్ కానీ, బ్రాంచ్ పీపుల్ కూడా తప్పనిసరిగా రెస్పాండ్ అవుతారు. ఆ తర్వాత అంబుడ్స్మెన్స్కి అప్రోచ్ అవ్వచ్చు మీరు. ఓకేనా? ఇలాంటి వాటిని ఎదుర్కొట్టండి. నిజంగా మన ఏజెంట్ మిత్రులు చాలా స్ట్రాంగ్, మన కంపెనీ కూడా వెరీ స్ట్రాంగ్. 20 సంవత్సరాల్లో ఇంత 20,000 కోట్ల వరకు మనం ప్రీమియం చేస్తున్నాము అంటే, ఇన్ని వేల కోట్ల మంది క్లెయిమ్ సెటిల్ చేశాము అంటే, ఇన్ని లక్షల ప్రీమియం వస్తుంది అంటే, ఇన్ని లక్షల మంది కస్టమర్స్ మనకున్నారంటే అదేంటంటే మన ఏజెంట్స్, మన టీము, మన స్టార్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డెడికేషన్ కాబట్టి మాత్రమే. మిత్రమా, చెప్తున్నాను, ఇలాంటి కంపెనీ మార్కెట్లో ఇంకా ఇలాంటి సపోర్ట్ చేసే కంపెనీ మార్కెట్లో ఎవరూ లేరు. కానీ ఈ రూల్స్, కండిషన్స్ IRDA నామ్స్ ప్రకారం అన్ని కంపెనీలకి ఒకటే ఉంటుంది. కానీ కొన్ని ముందు కొన్ని వెనక చెప్తూ ఉంటారు తప్ప ఇలాంటి కంపెనీ ఉండదు. వీఆర్ వెరీ స్ట్రాంగ్. ఎలాంటి రూమర్స్ నమ్మకండి. మీకు కావాల్సిన సపోర్ట్ మేము ఇవ్వడానికి రెడీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మెసేజెస్లు మీరు ఎప్పుడు నమ్మకండి, తిప్పి కొట్టండి. ఎవరైతే క్లెయిమ్ చేసుకున్న కస్టమర్స్ ఉంటారో, ఎవరో క్లెయిమ్ ఇప్పించిన ఏజెంట్స్ ఉంటారో, ఇలాంటి వాటికి నా కస్టమర్కి నేను ధైర్యంగా క్లెయిమ్ ఇచ్చాను, ఇదిగో చూడండి అని చిన్న వీడియో కానీ, లేకపోతే వాయిస్ రూపంలో కానీ, లేకపోతే ఒక మెసేజ్ కానీ ఫార్వర్డ్ చేయండి. దానివల్ల ఏంటంటే ఇంకొకసారి ఇలాంటివి చేయడానికి కూడా ప్రయత్నం చేయరు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఎవరు మర్చిపోకండి, చెప్తున్నాను. ఒక్క చిన్న వీడియో కానీ, మెసేజ్ కానీ ఫార్వర్డ్ చేయండి. స్టార్ హెల్త్ ఎలాంటి మిస్టేక్ చేయదు. బట్ మధ్యలో ఉన్న వాళ్ళు ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు కొంతమంది. అది వాళ్ళు తగ్గించుకుంటే మంచిది. దీనివల్ల వాళ్ళకి ఏమో బిజినెస్ ఏం పెరిగిపోదు. స్టార్ హెల్త్ మళ్ళీ 4 days తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. బట్ వీఆర్ వెరీ స్ట్రాంగ్. కస్టమర్కి సర్వీస్ విషయంలో క్లెయిమ్స్ ఇవ్వడానికే స్టార్ హెల్త్ కంపెనీ ముందంజలో ఉంది. సో ఇది అందరూ గ్రహించి ఇలాంటి జరిగినప్పుడు మనం కూడా స్ట్రాంగ్గా ఉండాలి అని తెలుపగలరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్టార్ హెల్త్. జై స్టార్ హెల్త్. థ్యాంక్ యూ సో మచ్.